మీ కాంబినేషన్ ఎట్లా అంటే కోట శ్రీనివాస్ గారితో చాలా అద్భుతంగా పండేది. మేము చాలా జోవియల్గా ఉండేది, సరదాగా ఉండేది, కలిసే ఉండేది. నేను బ్రహ్మానందం కోట ఎక్కడున్నా కూడా, ఏ ఊరిలో ఉన్నా కూడా, ఏ లాడ్జ్లో ఉన్నా కూడా మాకు ముగ్గురికి 3 రూమ్లు ఉండేది. కానీ ముగ్గురం ఒకటే రూమ్లో ఉండేది. అయితే బ్రహ్మానందం రూమ్లోనో ముగ్గురం, లేదా బాబు మోహన్ రూమ్లోనో, లేదా కోటగారి రూమ్లోనో. ఈ ప్రొడ్యూసర్లు అనేవారు, మీకు 3 రూమ్లు ఎందుకు సార్, మీరు ఉండేది ఒక రూములనే కదా, తినేది ఒక రూములనే కదా, పడుకునేది ఒక రూమ్లోనే కదా అంటే అదే ఇదే ఆ రూమ్లో అట్లా ఉండాల్సిందే అనేటోళ్ళం. ఎందుకంటే మార్నింగ్ తయారై హడావుడిగా త్వరగా తయారు కావాలంటే మళ్ళీ మేము ఎవరి రూమ్ కాళ్ళకి పోవాల్సిందే కదా. అందుకని అట్లా ఏదో ప్రొడ్యూసర్ని లాస్ట్ చేద్దామని టైం మళ్ళీ ముగ్గురం టెన్షన్గా పొద్దున్న 7 గంటలకు షార్ట్ అంటే 7 గంటలకు ఉండేది. ఇంకా దుర్మార్గం ఏంటంటే మేము అటెండ్ చేసి పడుకునే కానీ మా కోటన్న పడుకునేటోడు కాదు. తెల్లవారుజామున బండినా మాకంటే ముందు లేచి లేవండ్రా అనేవాడు. అదేందో చిత్రం మా కోటనది. తెల్లవారు అంటే రాక్షసుడు అని పేరు పెట్టినాం. అందుకనే ఫ్రెండ్షిప్ చాలా విలువైందండి. అది ఏదో సినిమా డైలాగ్ లాగా చెప్పేది కాదు. ఫ్రెండ్ అనేవాడు తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే ముఖ్యుడు. ఇక కులం గీలం పేద ఉండవండి. నాకు వాడికి నేను అనేది ఉంటాయండి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అది ఫ్రెండ్షిప్ అంటే. ఈ మధ్య ఏమన్నా కలిసారా ఆయన కోట శ్రీనివాస్? అంటే ఈ మధ్య ఆయనకే సన్మానము, నన్ను రమ్మంటే వెళ్ళాను. కాసేపు గోల చేసి, గోల ఉంటుంది కదా, ఆడుకున్నాం కాసేపు. ఓకే, మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమాస్ ఉన్నాయా ఇప్పుడు చేస్తున్న సినిమా? ఆయన అంటుండండి నేను రెడీ రా, ఎప్పుడు చేద్దాం రా అంటున్నాడు. మేము కూడా రెడీ అన్నాం. ఎవరు పిలవట్లేదురా, నేనైతే రెడీగా ఉన్నా అంటే నేను కూడా రెడీగా ఉన్నా అన్నా. మేము ఏనాడు ఏ ప్రొడ్యూసర్ని డిమాండ్ చేసి ఇంత ఇస్తేనే షూటింగ్కి వస్తాం, లేక డబ్బులు ఇస్తేనే షాట్కి వస్తాం అని మేము ఎవ్వరిని అనలేదు. అప్పట్లో చిన్న సినిమాలు తీసిన వాళ్ళుగా కూడా మా వల్ల బతికినాయంట. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్, బ్రహ్మానందం వల్ల చిన్న సినిమాలు బతికినాయి అని చెప్పారు. మేము స్పాట్కి వెళ్ళిన దాకా క్యారెక్టర్ ఏంటో మాకు తెలియదు. మేము తెలుసుకునేటోళ్ళం కూడా కాదు. కథ చెప్పు, మా క్యారెక్టర్ ఏంటో చెప్పు. ఎందుకంటే రోజుకి 5-6 షూటింగ్లు పరుగులే. ఆ షూటింగ్ కాడి ఆ డైలాగ్ ఏంటి, అదే సార్ ఏమిటి, ఓకే అంతే అన్న, నీ డైలాగ్ చెప్పు, ఇదిరా ఇట్లా అలాగే నేను ఇట్లన్నా బాగానే ఉంటుందిరా అను, ఇక అరే నువ్వు ఇట్లా అంటున్నావు కదా నేను ఇట్లా అంటా అని కోటగారు నేను మాకు మేమే మార్చేసి ఏమన్నా పెట్టేది ఉంటే ఇటు తీసి అటు పెట్టి, అటు తీసి ఇటు పెట్టి, మళ్ళా రైటర్ రాసిన డైలాగ్ మొత్తం అక్కడే ఉండేది. దాన్ని మేము ఉచ్చరించే పద్ధతిని ఇటు తీసి ఇటు పెట్టి, ఇప్పుడు అట్లయితే అన్నా అని తీసుకునేటోళ్ళం. అట్లా మాకు మేము కొద్దిగా క్రియేట్ చేసుకునే వాళ్ళం. దానికి డైరెక్టర్లు కూడా కొద్దిగా మాకు దానికి అట్లా ఇంకో కొంచెం ఇట్లా అని మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అట్లా ఎన్నో సినిమాలు. బావమృతిలో కోట శ్రీనివాసరావు గారు ఊరేసుకుంటారు ఒక సీను. ఆ సీను షూటింగ్ అయిపోయింది కానీ నాకు తృప్తి కలగలేదు. ఆ సీను మొత్తం హాఫ్ డే తీసాం. షూటింగ్ జరిగింది, అది హాఫ్ డే, మార్నింగ్ 7 to 1. అది నేను రీషూట్ చేయమంట. ప్రొడ్యూసర్ ఒప్పుకోడు అంటే ఎట్లా ఒప్పుకుంటారు? హాఫ్ డే అంటే చాలా నష్టము. ఎందుకంటే యూనిట్ హాఫ్ డే మళ్ళా చేయాలి. అండ్ అప్పుడు రీల్స్ ఉండేవంట కదా, రీల్స్, ఫిల్మ్ వేస్ట్, టైం వేస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగు. నో అంటే నో అన్నారు. డైరెక్టర్ కూడా బాబు ప్రొడ్యూసర్ గారు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నాడు. ఇక నేను బ్రతిమలాడి ప్లీజ్ అన్న అని చెప్పి రీషూట్ చేయించిన. ఎందుకంటే ఆ ఊరేసుకునే సీన్లో నేను ఆయనని బాగా ఏడిపేయటం ఇదంతా ఉంటుంది. అన్నా నువ్వు వీరాది వీరుడు అన్నా, సూరాది, నువ్వు ఊరేసుకోవడానికి భయపడతాం ఏంటన్నా, నువ్వు ఇంత పిరుకుడు అనుకోలేదు. వేసుకో అన్నా,
నీకెందుకన్నా నువ్వు చచ్చిపోగానే నీ కిడ్నీ ఒకళ్ళకు నీ ఇది ఒకళ్ళకు నీ అది ఒకళ్ళకు మొత్తం నేను నీకెందుకని నేను దానం అది నీ ఇదంతా నీ ఉడేసుకున్నా అంటనమాట. అది చూస్తుంటాడు నా కొడక నన్ను ఇరికిస్తుందోలే అని చూసి తీర నేను నేను ఆశపడ్డా ఊరేసుకోవడానికి చేస్తాను అని నేను ఆయన ఉరిది గుంజుకొని నేను ఆయనకి వేయడానికి పోతుంటే టక్కున తీసి నాకు ఊరేసి నా కొడక అప్పటి చూస్తున్నా అదనమాట సీన్. అట్లా చాలా చేసినాం మేము. ఆ సినిమా అంతా కూడా ఆయన ఎక్కువగా ఏడిపించడమే ఉంటుంది. ఆయన నన్ను ఏడిపించేది, నేను ఆయన్ని ఏడిపించేది. ఆయన ఒక మాట అంటే నేను 2 మాట్లాడేది. అడుక్కున్నోనికి 60 కూరలు, నువ్వు తినేవాడికి 1-2 కూరలే ఇంట్లో అని. అడుక్కున్నోనికి 66, మీరు 6 తగ్గించారేంటి? మా జన్మ ధన్యం అనుకోవటమే తప్ప మేము యాక్టర్లం అవుతామని అనుకోలేదు, యాక్టర్లం అని అనుకోలేదు, రెమ్యూనరేషన్ అనుకోలేదు, ఓ బ్రహ్మాండంగా నటించను అనుకోలేదు. ఇవి మా సొంతం మాత్రం కాదు. కథకు అనుగుణంగా వేషాలు ఉంటాయి. కాకపోతే మా అదృష్టం కథ రాసేటప్పుడే బాబు మోహన్ కంపల్సరీ ఉండాలి, కోట శ్రీనివాసరావు కంపల్సరీ ఉండాలి, బ్రహ్మానందం కంపల్సరీ ఉండాలని ఆ స్క్రిప్టులోనే మా పేర్లు రాసేవాళ్ళు. బాబు మోహన్ అనే క్యారెక్టర్ రాసేవాళ్ళు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్కు ఏం పేరు పెడితే బాగుంటుందో అది పెట్టేవాళ్ళు. అప్పుడు కానీ స్క్రిప్ట్ తయారైన మొత్తం అంత సెట్కు పోయిందాక మాత్రం, స్క్రీన్ ప్లే తయారై సెట్కి పోయిందాక మాత్రం బాబు మోహనే ఉండేదాడ, కోట శ్రీనివాసరావు ఉండేదాడ, బ్రహ్మానందమే ఉండేదాడ. స్క్రీన్ ప్లే తయారై డైరెక్టర్ చేతికి పోయిన తర్వాత క్యారెక్టర్ పేరు రాసేవాళ్ళు. కనుక మాకు నచ్చిన క్యారెక్టర్, మాకు సరిపోయే క్యారెక్టర్లు లేక కూడా కొన్ని వేషాలు మాకు కొంత గ్యాప్ ఉంది, కాదని కాదు. కానీ